ఒకప్పుడు పిల్లల ఆరోగ్యం అంటే కేవలం జ్వరం, జలుబు లేదా టీకాలకు మాత్రమే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లోని మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాలలో పిల్లల పెంపకంలో హెల్త్ కేర్ బిల్లు ఒక తప్పనిసరి నెలవారీ ఖర్చుగా మారుతోంది. కేవలం శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక, ప్రవర్తనాపరమైన ఎదుగుదల కోసం తల్లిదండ్రులు చేస్తున్న పోరాటంపై ఒక ప్రత్యేక విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. నగరాల్లో ప్రస్తుతం అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, స్క్రీన్ టైం వల్ల వచ్చే యాంగ్జైటీ, సెన్సరీ ప్రాసెసింగ్ సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయి. అయితే ఈ పెరుగుదల కేవలం అనారోగ్యం వల్ల మాత్రమే కాదు, తల్లిదండ్రులలో పెరిగిన అవగాహన వల్ల కూడా అని నిపుణులు చెప్తున్నారు. గతంలో పిల్లల ప్రవర్తనలో లోపాలను వయసుతో పాటు సర్దుకుంటుంది అని వదిలేసేవారు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు చిన్న మార్పు గమనించిన వెంటనే నిపుణులను సంప్రదిస్తున్నారు. అలాగే పిల్లల ట్రీట్మెంట్ ఇప్పుడు ఒకప్పటిలా వచ్చాం, మందులు వాడాం, తగ్గాయి అన్నట్టుగా లేదు. ఇది ఒక నిరంతరాయమైన ప్రక్రియగా మారింది. థెరపీ సెషన్లు, బిహేవియరల్ కౌన్సిలింగ్, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ వంటివి ఇప్పుడు పిల్లల ఎదుగుదలలో భాగమయ్యాయి. ఈ రకమైన చికిత్సలు దీర్ఘకాలికం కావడంతో కుటుంబ ఆదాయంలో గణనీయమైన భాగం వీటికే కేటాయించాల్సి వస్తోంది. దురదృష్టవశాత్తు మన దేశంలో ఇంకా డెవలప్మెంటల్ థెరపీలకు పూర్తి స్థాయిలో బీమా సౌకర్యం లభించడం లేదు. ఇది తల్లిదండ్రులపై అదనపు భారం మోపుతోంది. అసలు పిల్లల్లో ఎందుకు పెరుగుతున్నాయి ఈ సమస్యలు అని అడిగితే, పిల్లల్లో ఈ మార్పులకు కారణాలను నిపుణులు రెండు కోణాల్లో విశ్లేషిస్తున్నారు. స్క్రీనింగ్ టూల్స్ అందుబాటులోకి రావటం, అవగాహన పెరగడం వల్ల సమస్యలు త్వరగా బయటపడుతున్నాయి. మరో కోణంలో మితిమీరిన స్క్రీన్ టైం, బయట ఆడుకునే అవకాశం తగ్గడం, చిన్న కుటుంబాలు కూడా పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతున్నాయి. నేడు ఆరోగ్యం అనే పదానికి అర్థం మారుతోంది. కేవలం రోగం తగ్గడమే కాదు, ఒక బిడ్డ సామాజికంగా ఎలా మెలుగుతున్నాడు, ఎలా నేర్చుకుంటున్నాడు, ఎలా స్పందిస్తున్నాడు అనేవి కూడా ఆరోగ్య పరిధిలోకి వచ్చాయి. అందుకే ఇప్పుడు ఆసుపత్రులు, పాఠశాలలు, థెరపీ సెంటర్లు అన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రజల్లో వచ్చిన ముఖ్యమైన మార్పులు ఏంటంటే, పిల్లల్లో ఏదైనా సమస్య తీవ్రం కాకముందే గుర్తించడం జరుగుతోంది. అలాగే థెరపీ ఖర్చులను కూడా తల్లిదండ్రులు ఫ్యామిలీ బడ్జెట్లో భాగంగా ప్లాన్ చేసుకుంటున్నారు. సమస్య వచ్చాక స్పందించడం కంటే వచ్చే అవకాశం ఉందేమో అని ముందుగానే పరీక్షలు చేయించుకుంటున్నారు. కేవలం డబ్బు మాత్రమే కాదు, తల్లిదండ్రులు తమ సమయాన్ని, ఎమోషన్స్ను కూడా పిల్లల కేర్ ప్లాన్ కోసం అధికంగా వెచ్చిస్తున్నారు. నగరాల్లో పెరుగుతున్న ఈ ధోరణి ఒక రకంగా సానుకూలమైన మార్పే. ఎందుకంటే సమస్యను తొందరగా గుర్తిస్తే పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. అయితే విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ మరియు బీమా సంస్థలు సమన్వయంతో పనిచేస్తేనే మధ్యతరగతి కుటుంబాలపై ఈ భారం తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.